యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. ఇస్తున్న వాగ్దానాలన్నీ నమ్మకంగా రిసీవ్ చేసుకోండి. ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుని కొరకు కనిపెట్టండి. ఆయన గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు. దేని బిడ్డలారా, మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. రేపు 27వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి యేసయ్య సన్నిధి మహాదేవుని మందిరం ఓపెనింగ్ కాబోతుంది కనుక మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. వేల మంది ప్రజలు రాబోతున్నారు. రండి, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. కాబట్టి మనం అందరం కూడా దేవునికి శక్తిని అనుభవిస్తాం. గొప్ప కార్యాలు మీ సొంతం చేసుకోండి. యేసయ్య సన్నిధి నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధన జూన్ 27వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు, సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు. దహించువాగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం పాత వీరంపాలెం, రంగంపేట మండలం. మరిన్ని వివరాలకు 9885336655 మరియు 9014156188. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ డానియల్ రాజ్ గారు, యేసయ్య సన్నిధి మినిస్ట్రీస్, పాత వీరంపాలెం. ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారాగా అనేక మంది దీవించబడుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు ఇస్తున్నాడు. అతడు చేయనదంతయు కూడా సఫలమగును. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో రకరకాల ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, పిల్లల పరంగా. దేవుని వాగ్దానం ఈరోజు ఇస్తూ ఉన్నాడు. అతడు చేయనదంతయు కూడా సఫలపరచబోతున్నాను. హల్లెలూయా. ఎంతవరకు నువ్వు ఎంత ప్రయాసపడినా ప్రయోజనం లేదేమో. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యవసాయంలో, నీ భూఫలంలో ఏ ప్రక్కకు వెళ్ళినా కానీ అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, దీవించలేకపోతున్నావా? దేవుడు ఈరోజు నేను ధైర్యపరుస్తున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు చేయనిది అనగా మీరు చేసేదంతా కూడా సఫలము కాబోతుందట. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరుండి ఈ వాగ్దానం వింటూ ఉన్నారు, అయ్యా ఎన్నో రోజులుగా మేము ఎదురు చూస్తున్నాం, ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో రోజులు దేవుని అడుగుతున్నాం, ఎదురు చూస్తున్నామని మీరు అడుగుతూ ఉన్నారు. అయితే ప్రభు అంటాడు, మీరు చేసేదంతా కూడా సఫలం చేయబోతున్నాడు. ఉదయకాల సమయంలో ఎక్కడ ఉండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం విన్నా కానీ మీ జీవితంలో దేవుడు బలమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం, అద్భుతమైన కార్యం జరిగించాలని కోరుతున్నాను. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఈ నెలలో మీరు చేసేదంతా కూడా సఫలమైనట్లుగా దేవుడు చేయబోతున్నారు. గొప్ప ఫలితాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఆశీర్వాదం చూడబోతున్నారు, దీవెన చూడబోతున్నారు. మునుపెన్నడూ చూడని కృప మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నాయి. బలమైన మేలులతో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపాలని కోరుతారు. ఏ పనైనా సరే, మీ చేతి పని ఏదైనా, మీ ఉద్యోగం ఏదైనా, మీ వ్యాపారం ఏదైనా, అన్నిటిలో, అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో సఫలత మీరు చూడబోతున్నారు. దేవుడు మీ కార్యాలన్నీ కూడా సఫలపరచబోతున్నారు. అతడు చేయనిదంతా కూడా సఫలమగును. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుడు బలమైన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మీరు చేసే పని అంతటిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా? అతడు చేయనిదంతయు సఫలమగును అన్న తండ్రి. ఈ వాగ్దానం వింటున్న వారు ఎంతో మంది కన్నీటిలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, ఎన్ని చేసిన ప్రయోజనం లేకుండా ఉన్నారు. అయితే వారందరి పట్ల మీరు అద్భుతం చేస్తే మీరు మాట్లాడారు. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి, ఆశ్చర్యమైన కార్యం జరిగించండి, మహిమ కలిగిన కార్యం జరిగింది. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన అందరికి ఇస్తున్న వాగ్దానం, అతడు చేయనిదంతయు కూడా సఫలమగును. దేవుని బిడ్డలారా, మీరు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.